అందరికీ జై శ్రీరామ్. ఈ రోజున విషయం ఏంటంటే, మనం సంకల్పించినటువంటి ఈ యొక్క 108 హనుమాన్ సింధూర పూజలో భాగంగా ఈ రోజున అనగా 24 జనవరి 2026 శనివారం, గ్రామం చిన్న చింతకుంట, నర్సాపూర్ మండల్, నర్సాపూర్ దగ్గరలో ఉంటుంది. అక్కడ పెట్టాలి అని ఒక సంకల్పంతో ముందే గ్రూప్లో అందరికి కూడా తెలియజేసినాం. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఈ కార్యక్రమం 26 చంద్రాలు పెట్టిన వివిధ గ్రామాలలో అక్కడక్కడ ఎక్కడ కూడా ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. కానీ ఈ రోజున సమస్య ఏంటి అని అంటే, అక్కడ స్థానిక పురోహితుడు నువ్వు ఎట్లా పెడతావు వచ్చి, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, మనం ఎంచుకున్న హనుమాన్ దేవాలయాలు ఏంటి, మనం చేస్తున్న విధానం ఏంటి అనేది ఆయనకు తెలియదు. అయితే ఎలాంటి ఆదరణ లేని విగ్రహాలను ఎంచుకొని మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా గమనించాలి. ఎలాంటి ఆదరణ లేని వాటికి మనం చేస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకున్నారో మరి పురోహితులు, నువ్వు ఎట్లా పెడతావు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మాకు చెప్పాలి కదా, మాది కదా ఊరు మాది అని మాట్లాడదాం. సరే, సంతోషం, మీ ఊరు మీదే. మరి మేము వచ్చి చంద్రం పెడతాము అనేది తెలిసేదాకా నువ్వేం చేసినట్టు ఆ ఊరిలో? పురోహితుడిని నేను ఇదే ప్రశ్న అడగదలుచుకున్నా. ప్రతి పురోహితుడు కూడా రేపు పొద్దున ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి సమస్య ఎదురు కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, మీ ఊర్లో పురోహితులు ఏం చేస్తున్నట్టు, ఇలాంటి విగ్రహాలు ఉంటే అవంతకే పడి ఉంటే ఏం చేస్తున్నట్టు. అయితే ఇలాంటి విగ్రహాలు ఉండడానికి గల కారణం ఏంటి అంటే, హిందువులో మమేకం అనేకత్వం అన్నట్టుగా ఎవరి కులదైవం వారికి ఉన్నది. కాబట్టి కొన్ని దేవాలయాలను పట్టించుకోకపోవడము, శిథిలావస్థలో ఉండడము, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక చిన్న దృక్పథం చేత ఇంత పూర్తికి దీనావస్థలో ఉందా హిందూ వ్యవస్థ అని చెప్పేసి ఏదో చిన్న మా ప్రయత్నంగా మేము ఈ హనుమాన్ సింధూర పూజ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఈ విధంగా చేయడం వలన కొద్దో గొప్ప హిందువులో మార్పు వచ్చి ఆ దేవాలయానికి కానీ, ఆ హనుమాన్ విగ్రహానికి కానీ ఎప్పుడో ఒకసారి ఇంత శనివారం వస్తుందో ప్రదక్షిణ చేయడము, ఇంత దీపం ముట్టేయడము, మొక్కుతారు కదా, తొక్కేవాడు కూడా మొక్కుతాడు అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించి చేస్తూ ఉంటే దానికి ఈ పురోహితుడు ఆ ఊర్లో పురోహితుడు ఈ విధంగా అడ్డు చెప్పడం అనేది సరే సమంజసమే అని అనుకుందాం. ఒక మాటకు వస్తే నేను సంకల్పించిన పంతులను నేను వస్తే ఆయన ఆ ఊర్లోకి రాడట. అట్లా అని చెప్పి ఈ రోజున నన్ను ఊరికి అవతల ఒక అంటరాని వాడిలాగా 3 కిలోమీటర్ల దూరంలో నర్సాపూర్లోనే నన్ను ఉంచడం జరిగింది. నన్ను రానిలా ఊర్లోకి వస్తే నేను రాను, చదరం ఎట్లా పెడతాడో పెట్టుకొని పొమ్మను చూద్దామని అన్నాడట. నేను నిన్న అన్న మాట ఏంటంటే, నిన్న రాత్రి సుమారుగా 9:45 10 గంటలకు కాల్ వచ్చింది. మాట్లాడితే ఏంటి అని అంటే, అన్న ఏం చేయట్లేదు అక్కడ, మేము కేవలం చంద్రం పెట్టుకొని పోతాం, ఎవరిని ఒక రూపాయి కూడా అడగం, మేమే సామాగ్రి తెస్తాం, అన్నీ మేమే చేస్తాం అని అనంగా కూడా ఇంకా మాట పెరిగింది. నేను ఒకటే అన్నా, నేను మాత్రం ఆన్ టైంలో వస్తా, చంద్రం పెట్టుకొని పోతా, ఏం చేస్తావో చేసుకోమని కూడా అన్నా. ఈ అన్నమాట వాస్తవం. మేము చంద్రం పెట్టేదాకా కూడా మీకు తెలివి రాలేదు అంటే, పురోహితుడిగా నువ్వు ఏం చేస్తున్నట్టు, ఊరికి ఏం సందేశం ఇస్తున్నావు? నా ఊరు అని విర్రవీగుతున్నావు కదా, నీ ఊరికి నువ్వేం సందేశం ఇస్తున్నావు అనేది నేను అడగాల్సిన ప్రశ్న అడుగుతూ ఉన్నా ఈ వీడియో ద్వారా. చిన్న చింతకుంట గ్రామ ప్రజల వరకు చేరే వరకు కూడా అందరూ కూడా షేర్ చేయండి. గ్రామ ప్రజలు కూడా ప్రశ్నించకపోవడం అనేది అది కూడా హాస్యాస్పదమే. ఎందుకు అని అంటే, మరి వాళ్ళు ఎక్కడో ఉన్న మెదక్లో ఉన్న వాళ్ళకి తెలిసి వాళ్ళు చంద్రం పెట్టడానికి వస్తుండ్రు. మరి ఊళ్ళో ఉన్న పంతులు నువ్వు ఆ మాత్రం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? హిందువులను
ఏకం చేయాల్సిన ఏకతాడికి తేవాల్సిన పరిస్థితి లేదా? హిందువులు ఉంటేనే కదా పురోహితుడు అంటాడు బతికేటోడు. హిందువులు లేకపోతే పురోహితుడు ఎక్కడి నుంచి బతుకుతాడు అనేది ఆయనకు తట్టలేదా? ఈ ఆలోచన ఆయనకు రాలేదా? ఊరవతల ఉంచి చంద్రం పెట్టి ఆయనే చంద్రం పెట్టిండు. ఆ విధంగా ఇంకెంతకాలం ఈ పురోహిత వ్యవస్థ నడుస్తుంది? రాజాభరణాలు రద్దయినాయి, పటేల్ పట్వారీ కర్ణీగం వ్యవస్థ పోయింది. తర్వాత ఏంటి అని అంటే కులవృత్తులు కూడా కనుమరుగయ్యే పరిస్థితికి ఏర్పడ్డది. అలాంటి స్థానంలో ఈ రోజున పురోహిత వ్యవస్థ ఎక్కడి నుంచి ఉన్నది? కాబట్టి యావత్ హిందూ సమాజం గమనించాలి. మేము గ్రామాలలో మీ పురోహితులు చేస్తున్న ఇది ఒక విధంగా అన్యాయమే నేను అనుకుంటున్నాను. అన్యాయమే ఈ విధంగా చేస్తున్నందుకు మేము ఈ గ్రామ ప్రజలు మీరు గ్రహించాలి. రేపు ముందర మేము చేయబోయే కార్యక్రమానికి ఏ పురోహితుడు కూడా అడ్డు రాకుండా ఉండాలి. ఆలోచన చేయండి. చేస్తున్నది మంచి కార్యక్రమం, హిందువులో చైతన్యం తేవడానికే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. కాబట్టి ఇవి మంచి పని చేస్తుంటే కొన్ని చీడ పురుగులు అనేటివి వస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక చీడ పురుగే అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అలా ఉంది అని అంటే మాకు చెప్పకండి, మాకు తెలుపకండి. అలాంటి విగ్రహాలను మాకు తెలుపకండి, మా దృష్టికి తీసుకురాకండి. మేము వాళ్ళని కించపరచాలని వీళ్ళని కించపరచాలనో కాదు. కాకపోతే నాకు ఎక్కడ అనంటే అరే ఒక మనిషి సాటి మనిషి గౌరవించినప్పుడు ఎక్కడ పోతుంది ఈ సభ్య సమాజం? నేను మనిషినే కదా. ఆయన వస్తే నేను ఊర్లోకి వస్తే నేను రాను అని అన్నాడంటే ఊరు బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున నేను ఒక 2 గంటలన్నర సుమారుగా నరసాపూర్లోనే ఉండిపోయినా. ఇంకా మాతో వచ్చిన కార్యవర్గం అంతా కూడా వాళ్ళు వెళ్ళి ఆయన కార్యక్రమం నిర్వహిస్తే చంద్రం పెట్టుకొని వచ్చాను. అంత పూర్తికి దీనావస్థలో ఉందా ఈ హిందూ సమాజం? కనీసం ఒక్కరు కూడా ప్రశ్నించేవారు లేరు. ఆ గ్రామంలో కూడా ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. ఆ పంతులను ఎందుకు వద్దన్నావు, మరి నువ్వే చేస్తున్నావు కదా కార్యక్రమం, ఆ పంతులు అక్కడే ఉన్నాడు, మరి ఆయన రావచ్చు కదా అని కూడా ఏ ఒక్కరు కూడా ఊర్లో వాళ్ళు కూడా ప్రశ్నించలేదు. కాబట్టి ఎక్కడ పోతుంది సమాజం? ఏమైపోతుంది? తన మన అనే భేదం లేదా? మేము అక్కడ మాకు 10,000 వచ్చినాయి, ఆయన ఆదాయాన్ని మేము దుబ్బుకపోతున్నాం అనడానికి అలాంటి ఆస్కారమా లేదు. 10,000 కాదు, 100 రూపాయలు కూడా రాలే అక్కడి నుంచి. అంటే ఎక్కడన్నా ప్రతి దగ్గర పెట్టిన దగ్గర మాకు ఏదైనా వస్తుంది ఆశించి చేస్తున్నాము అని అనుకుంటున్నారేమో. ఆశించి చేయట్లా. మేము ఎలాంటి స్వార్థం లేకుండా చేస్తున్న కార్యక్రమం ఇది. ఆ విధంగానే 26 చంద్రాలు నిరాటంకంగా ముగిసినవి. 27వదే ఆటంకం కలిగింది. కాబట్టి ఇలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అని ఆ యొక్క హనుమంతుణ్ణి ప్రార్థిస్తూ ఇంకా అతి త్వరలోనే ఈ పురోహిత వ్యవస్థ మీద ఒకటి హైకోర్టులో పిటిషన్ అనేది నేను దాఖలు చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు వస్తుంది అనేది చూద్దాం. కోర్టు నిర్ణయం ఏమి ఇస్తుంది అనేది చూద్దాం. పురోహిత వ్యవస్థ మీద ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తా. అప్పుడు కానీ వీళ్ళ అహంకారం అనేది దిగదు. 30,000, 40,000, 10,000, గృహప్రవేశానికి పోతే 20,000, సత్యనారాయణ చేస్తే 3,000, 4,000 ఈ విధంగా దోచుకోవడం అనేది ఎంతవరకు కూడా సమంజసం? పురోహితుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ దండెత్తాల్సిన సమయం వచ్చింది. ఈ యొక్క దానికి మీరు మద్దతుగా ఉంటారని ఆశిస్తూ మీ ప్రభాకర్ శర్మ, ఫ్యాక్టరీ హనుమాన్ దేవాలయం సేవకుడిని. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ యొక్క వీడియోని యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకి చేరాలని ఆకాంక్షిస్తూ చేరేలా షేర్ చేయాల్సిన బాధ్యత మీదే. మంచిని మంచి అనండి, చెడుని చెడనండి. గ్రూప్లో ఉన్నాం కదా అని అనుకుంటే కాదు. గ్రూప్లో ఏం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఏంటి, ధర్మానికి నిలబడుతున్నారా అధర్మానికి నిలబడుతున్నారా అనేది ఆలోచన చేసి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ముందుకు సాగాలని కోరుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.